బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్లోని శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన ఆధ్వర్యంలో శ్లోక పఠనం కార్యక్రమం జరిగింది. 600 మంది చిన్నారులతో జరిగిన శ్లోక పఠనం కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. అలాగే ఈ ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ అవడం కారణం మా యొక్క సపోర్టర్స్, అలాగే ఎల్ రమేష్ అన్న గారు, అలాగే నరేంద్ర గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, ఇలా అందరూ కూడా మాకు సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందండి. వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్, ఒక వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అనేది ఈ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అయింది సార్. అందరికీ ధన్యవాదాలు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లోని రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం జనవరిలో రికార్డ్ వచ్చే బుక్ రికార్డ్ సంస్థలో ఈరోజు కోమలి శేఖర్ గారు 600 మంది విద్యార్థులచే నృత్య రూప కార్యక్రమం శ్లోకపట్నం అనే 8 శ్లోకాలు తీసుకొని ఇలాంటి ముద్రల ద్వారా ఒక రికార్డ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ రికార్డు గతంలో కూడా చిన్నజీవ స్వామి గారి నేతృత్వంలో జరిగిన రికార్డు కన్నా ఈ రికార్డు బ్రేక్ చేసుకుంటూ కోమలి శేఖర్ గారు నిర్వహించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఈ కార్యక్రమం నమోదని తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన BHL లో మన పంచముఖ హనుమాన్ టెంపుల్ లో శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము 500 మంది అనుకున్నామండి. అలా 600 మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు కొరకు మేము ఈ రోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు. ఈ రోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్లోకపఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ లో నమోదైంది.